ఇప్పుడు ఎక్కడ చూసినా బాబు సూపర్ అనే 6 ప్రాజెక్ట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు 6 సూపర్ పవర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అసలు దానికి సంబంధించి ఎస్పెషల్లీ మహిళలకు ఏమేమి పథకాలు వర్తిస్తాయి, ఆ పథకాలు వర్తించడానికి మన దగ్గర ఏముండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళా సాధికారతకు మహాశక్తి పేరిట 4 పథకాలను ప్రకటించారు. ప్రతి ఆడబిడ్డకి 18 నుంచి 39 వయసు గల ప్రతి మహిళకు 1500 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేస్తారని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. కొన్ని పథకాలు ఇంట్లో ఒక మహిళ ఉంటే ఒకరికే వర్తిస్తుందని చెప్తారు కదా, దీనికి భిన్నంగా ప్రతి ఒక్కరికైతే వర్తిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఆడబిడ్డల ఖాతాలో పంపిస్తామని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇంకా మహిళలకు ఉచిత బస్సునైతే వాళ్ళు ప్రతిపాదించున్నారండి. అదేవిధంగా తెలంగాణలో ఏ విధంగా ఉచిత బస్సు పరిస్థితి ఉందో ఇప్పుడు మనకు ఇవన్నీ అమలు అవ్వడానికి మనకు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కదా. ఈ నెల అంటే జూన్ 12వ తేదీన ఇవన్నీ అమలులోకి వస్తాయి. ఫస్ట్ ఈ పథకాలకి మనం ఎలిజిబిలిటీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? నెంబర్ 1 మనకు ఆధార్ కార్డు, నెంబర్ 2 రేషన్ కార్డు, నెంబర్ 3 బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ ఉండాలి గైస్. ఇంకోటి మెయిన్గా ఆడబిడ్డలకు మాత్రమే ఇది వర్తిస్తుంది, అబ్బాయిలకైతే వర్తించదు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వచ్చు. బాయ్ బాయ్.